మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ఒక సరికొత్త కథతో వచ్చేసానండి. అయితే ఇది కూడా చాలా పాపులర్ కథ, కుందేలు తాబేలు కథ. చిన్నప్పటి నుండి అందరం విన్నదే. కుందేలు స్పీడ్గా పరిగెత్తగలదు, తాబేలు స్లోగా వాక్ చేస్తుంది. బట్ ఇట్ హ్యాస్ ఎనఫ్ పేషెన్స్, ఇట్ ఆల్సో నెవర్ స్టాప్స్, ఇట్ ఈస్ పర్సిస్టెంట్. అయితే ఈ కథని మనం తెలుగులో తెలుసు, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అన్న దాని గురించి మనం చేయబోతున్నాము. ఈ కంప్లీట్ యాక్టివిటీ వీడియో ఎండ్ దాకా వాచ్ చేయండి. డెఫినెట్గా మీ చేత నేను ది బెస్ట్ వేలో స్టోరీ చెప్పిస్తాను ఇంగ్లీష్లో. ఐ ప్రామిస్ యూ దాట్. ఫస్ట్ మనకి స్టోరీ త్రీ పేజెస్ ఉందండి. నేను ఒక్కొక్క పేజ్ మీకు చదివి ఇంగ్లీష్ వర్షన్ వినిపిస్తాను. ఆ తర్వాత మనం ఏం చేయబోతున్నామంటే లైక్ ది సేమ్ వే వీ విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు సెగ్మెంట్స్ అండ్ దెన్ రీటెల్ ద స్టోరీ. విల్ డూ ద నెరేషన్. రెడీ? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇనిషియల్లీ నేను అడుగుతాను, స్టార్టింగ్లోనే మీరు ఛాలెంజ్కి రెడీయా అని అడుగుతున్నాను. జస్ట్ టైప్ yes challenge accepted in the chat box comment section. I'm going to appreciate that. Let's begin. First నేను స్టోరీ మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూపించి చదువుతాను చూడండి. The tortoise and the rabbit. Once upon a time in a green forest there lived a rabbit and a tortoise. The rabbit was very proud of how fast he could run. He often laughed at the tortoise because he was slow. One day the tortoise got tired of hearing the rabbit's jokes. He said, "Rabbit, let's have a race." The rabbit laughed loudly and said, "A race with you? You'll never win." But he agreed, thinking it would be fun. సో ఈ సెగ్మెంట్ ఒక్కసారి మీరు మళ్ళీ కావాలంటే చదవండి. ఇక్కడ ఏం లేదు, టోటాయిస్, ర్యాబిట్ ఒక ఫారెస్ట్లో ఉండేవారు. అండ్ దెన్ ర్యాబిట్ ఒకరోజు ర్యాబిట్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నేను పరిగెట్టగలను, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ గుడ్ అట్ రన్నింగ్, ఐఎమ్ ఫాస్ట్. సో ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అయితే ఒక టోటాయిస్ కుడెంట్ బేర్ ఆల్ ఆఫ్ దిస్. ఏం చేస్తుందంటే ఒకరోజు ఓకే ర్యాబిట్ ఒక పని చేద్దాం, మన ఇద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందాం అని చెప్పి ఛాలెంజ్ విసురుతుందనమాట. అండ్ దెన్ ర్యాబిట్ ఇదేదో బాగుంది, ఎలాగో నేనే గెలుస్తాను కదా అని ఇట్ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఇక్కడ వరకు మనకి ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూపిస్తాను. లెట్ మీ షో దాట్ అండ్ ఐ వాంట్ యూ టు గివ్ ఇట్ ఏ రేటింగ్. నేను ఒకసారి చదివి వినిపిస్తాను, ఆ తర్వాత మీరు కూడా పాజ్ చేసి కావాలంటే ఒకసారి చదవండి. లెట్స్ గెట్ టు ద సెకండ్ పార్ట్. The next morning, all the animals gathered to watch the race. The race began. It was very interesting. The rabbit ran very fast, soon went far ahead. He looked back and saw the tortoise moving slowly. The rabbit thought, "He's so slow. I can take a short nap and still win." అని అనుకుంది. So he lay down under a tree and fell asleep. దీనికి మీకు మీనింగ్ కావాలి అంటే what happens here is, the next morning, to watch the race, as it's going to be interesting, all the animals of that jungle gathered at one place and were so excited about it. The race began. Rabbit was running very fast. Soon it actually went so far. It actually now looked back. It looked back and saw the tortoise coming very slowly. And then Rabbit thought, okay, he's however so slow, I can take a short nap. Nap means I'll sleep for a while and then go further. So he lay down on the tree and fell asleep. ఇక్కడి వరకు సెకండ్ పార్ట్ అండి. నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమని మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తున్నాను. మెజారిటీ నేను ఇంగ్లీషే ఉంచుతున్నాను, ఎందుకంటే మీకు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి రిజిస్టర్ అవ్వాలి మీ మైండ్లో. తెలుగు తెలిసిందే, తెలుగు ఈవెన్ విజువల్స్ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి యూ కెన్ ఈవెన్ రీకాల్ దాట్. ఓకే, ఎందుకు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అనుకోకండి. ఇంగ్లీష్ మీకు అలవాటు అవ్వాలి, ఇంగ్లీష్ వినాలి మీరు అని, టు లెట్ యూ grasp those words. Now third part ki veldam ippudu. The tortoise kept moving slowly and steadily. He didn't stop or give up. Step by step he passed the sleeping rabbit and finally reached the finish line. When the rabbit woke up, he ran quickly, but it was too late. The tortoise had already won the race. All the animals cheered for the tortoise. Then now Rabbit felt ashamed and learned a lesson that day. Now let me also end the story with a moral. Slow and steady wins the race. Yes, that's it. ఈ రీడింగ్ అయితే అయిపోయిందండి. కావాలంటే మీకు థర్డ్ పేజ్ మళ్ళీ ఒకసారి రీడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ టోటాయిస్ స్లోగా స్టడీగా కంటిన్యూస్లీ వాక్ చేస్తూనే ఉంది, అస్సలు ఆపలేదు. కొంచెం ఈవెన్ పడుకున్న ర్యాబిట్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది ఫినిష్ లైన్ దాకా. సడన్లీ ర్యాబిట్కి మెలకు వచ్చేసరికి ఇట్ వాజ్ ఆల్రెడీ లేట్. టోటాయిస్ వన్ ద రేస్. అందరూ కూడా, ఆల్ ద అదర్ యానిమల్స్ అప్రిషియేటెడ్ టోటాయిస్. ర్యాబిట్ ఫెల్ట్
ashamed మీన్స్ సిగ్గుపడింది. తన యాక్ట్కి తనే ఎప్పుడు నేను పొగరుగా ఉంటాను, లేదా నేనే చేస్తాను అనుకుంటూ ఉంటాను, ఐ లర్న్ట్ ఏ లెసన్ అని చెప్పి ఇట్ ఫీల్స్ అషేమ్డ్. మోరల్ ఏంటంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దట్ మీన్స్ ఈవెన్ ఇఫ్ యూ గో స్లో, when you are slow when you are study, you can definitely achieve anything. This is the moral. అయిపోయిందండి, స్టోరీ అయిపోయింది. Now I'm gonna turn off my system. Yes, I'm not gonna look anywhere, but yes, into the camera itself. ఇప్పుడు మనం స్టోరీ నెరేట్ చేయాలి. Shall we do this? Yes. ఈ స్టోరీ నెరేషన్ ఎటువంటి మీకు ఎలా వస్తే అలా చేయండి, ప్రత్యేకించి అలానే ఉండాలి. ఈచ్ లైన్ నేను చూపించిన స్టోరీలో ఎలా అయితే లైన్ ఎగ్జాక్ట్లీ ఉందో అలాగే చెప్పమని నేనైతే అడగట్లేదు. మీకు వచ్చిన వర్షన్లో మీరు చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఫస్ట్ అటెంప్ట్ ఎంజాయ్ చేస్తూ చెప్పండి. స్టోరీ మొత్తం నెరేట్ చేయడానికి ట్రై చేయండి. అయితే మీకు చెప్పేటప్పుడు భయం అనిపించచ్చు, అమ్మో నేను చెప్పగలనా అన్న థాట్ కనుక మీకు ఉన్నా, నాకు వస్తుందో లేదో సగమే చెప్పగలనేమో అని అనిపించిన, లేదా మీరు చెప్తూ మధ్యలో కొంత చెప్పి ఇంకా చెప్పలేనేమో అని అనిపించిన, ఫస్ట్లీ భయపడకండి. ఎలా వచ్చినా పర్లేదు. చక్కగా ఒక స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. మనకి ఇక్కడ 3 సెగ్మెంట్స్ ఏంటి? ఫస్ట్ డే రేస్ ఛాలెంజ్ విసురుతుంది టోటాయిస్. సెకండ్ పార్ట్ ఏంటి? ఛాలెంజ్కి యాక్సెప్టెన్స్ కూడా ఫస్ట్లో అయిపోతుంది. సెకండ్ పార్ట్ మనకి ఏంటంటే అన్ని యానిమల్స్ గ్యాదర్ అవుతాయి, రేస్ బిగిన్ అవుతుంది, ర్యాబిట్ పడుకోవడం, అండ్ దెన్ ఇక్కడి వరకు. థర్డ్ పార్ట్ ఏంటి? మన టోటాయిస్ అసలు ఆపకుండా అలా స్లోగా వాక్ చేస్తూనే ఉంటుంది, అండ్ ఇట్ విన్స్ ద రేస్. ఇంతే, మోరల్తో ఎండ్ చేస్తాం. 3 సెగ్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రశాంతంగా చెప్పండి. మీరు లైన్స్ కట్ చేసి షార్ట్గా చెప్పినా పర్లేదు, బట్ ట్రై చేయండి. తర్వాత కావాలి అంటే మళ్ళీ రీడ్ చేసి ఇంకొక టైం ప్రాక్టీస్ చేయొచ్చు. లెట్స్ డూ దిస్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ అ tortoise and a rabbit in a jungle. The rabbit was very proud of himself for his quick running ability, whereas the tortoise was really slow. It already knew that, but tortoise couldn't bear the jokes and the comments of rabbit about himself. So it went to the rabbit and said, "Hey rabbit, let's have a race." Immediately the rabbit laughed and said, "A race with you? I am only going to win this." But rabbit agreed, thinking it would be so much of fun. The next day, all the animals of the jungle gathered at one place and the race began. Soon the rabbit went far ahead and looked back and noticed that the tortoise was coming very slowly. So the rabbit thought, "Oh, let me take a small nap and still win the race." So it slept under a big tree. On the other hand, the rabbit was so steady. It was coming so slowly without stopping. It didn't stop. It didn't take a break also. It continued. You know what happened? Surprisingly, the rabbit passed the tortoise passed the sleeping rabbit. Also, it slowly went up to the finish line. A tiny seconds before, the rabbit woke up. Still, it was of no use because the tortoise already reached the finish line. Rabbit ran, but it was of no use. The moral of the story here is, slow and steady wins the race. Yes, it's okay to be slow, but yes, if you are steady, you'll definitely win. That's all, my dear students. My dear viewers, I narrated the story. Now it is your turn. Go and narrate. Take a chance. Pause and narrate. You will definitely enjoy this activity. మీరు కావాలంటే మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయొచ్చు. ఒకసారి మొత్తం లిసన్ చేయండి, అంతేగాని మధ్యలో ఆపేయకండి. మీరు కొంతమంది నాకు ఆల్రెడీ తెలుసు కదా డైరెక్ట్ నెరేషన్కి వెళ్ళిపోతారు, కానీ ఒక్కసారి వింటే ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్స్, ఆ వే ఆఫ్ టెల్లింగ్ ఇవన్నీ కూడా మీరు క్యాప్చర్ చేయగలుగుతారు. Then your storytelling will become smoother. Give it a like and do share it with your co-learners who you think are learning English.